ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం శ్రీ అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం. ఇందులో పర్టికులర్గా ఏం చెప్తున్నారు? దాదాపు 300 వీడియోలు దాటినాయి మనకి. అవును, వీడియోలు బాగున్నాయి, ఓకే, ఎంజాయ్ చేస్తున్నారు. వీడియోలు బాగున్నాయంటే కాదు, మీరు ఇంతవరకు ఏం సాధించారని ముందు మనకు అది కావాలి. ఎందుకంటే కొన్ని ఎలా ఉంటాయంటే వింటుంటే హాయిగా అనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది. కానీ వింటూ పోతుంటే మీరు సాధించింది ఏమిందని కూడా మీరు బేరీజ్ వేసుకోవాలి కదా. అవును, ఇంతవరకు ఏం సాధించారు? చాలామంది ఏమంటున్నారంటే మీ వీడియోలు విన్న తర్వాత మాకు చాలా పనులు అయినాయండి. ఓకే, అంటే మీ పనులు కావడానికి మనం వీడియోలు చెప్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మీ పనులు కావడం కోసం మనం వీడియోలు చెప్తున్నామా? దానికోసం చెప్పట్లేదు లేదు. మీ లక్ష్యం ఏమని చెప్తున్నాం మనం. మీ లక్ష్యాన్ని ఎంతవరకు సాధించారు దాని మీద ఇంకా మీకు ఎప్పుడు దృష్టి వస్తుంది? 1000 వీడియోలు చేసినా మనం ఇదే ఉంటుంది తప్ప అసలు మీకు ఎప్పుడు మీరు ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు? మనం చెప్పింది ఏంది, మీరు చేస్తున్నది ఏంది? అవును, దాన్ని ఎవరు గమనించట్లేదు. నా దగ్గరికి చాలామంది క్లయింట్స్ కూడా వస్తున్నారు, నాకు మెసేజ్ కూడా పెడతారు. గురుగారు మీరు చెప్పినట్టు చేస్తే మాకు పలానా పనులు అయిపోయినాయి. ఏం పనులు అయిపోతాయి? ఏదైనా ఆగిపోయినా డబ్బు రావడం ఒకటి, ఏదైనా ఆస్తి ఉంటే అమ్మడం ఒకటి, లేదంటే వాళ్ళ పాపకి ఏదో సీట్ వచ్చింది, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మన సబ్జెక్ట్కి వాళ్ళ పాపకి సీట్ రావడానికి ఏమైనా సంబంధం ఉందా? మీరు చెప్పినట్టు అఫర్మేషన్ చేసేయండి, అఫర్మేషన్ చేయడం వల్ల మా పాపకి సీట్ వచ్చింది. వీడియో విన్నది నువ్వు, పాపకు సీట్ ఎలా వస్తుంది? వీడియో విన్నది నువ్వు, పాపకు సీట్ ఎలా వస్తుంది? నేను చెప్పానండి ఇలా అఫర్మేషన్ చేయాలి. నువ్వు చెప్పడం ఎందుకు? పాపకు ఒకసారి వీడియో చూపించు. ఇంకా నువ్వు చెప్పే అవసరం లేదు. కాదు, ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయింది మనకి. జస్ట్ సెండ్ చేసాము మనీ మంత్రాన్ని, మనం బోలెడు వీడియోలు వస్తాయి. అవును, సెండ్ చేయండి. ఇక వాళ్ళు రెగ్యులర్ కంటిన్యూ చూస్తుంటారు. వాళ్ళ లక్ష్యాలు ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి, వాళ్ళే నెరవేర్చుకుంటారు. నువ్వు చెప్పి ఇలా చేయని చెప్పడంలో ఏమవుతుందంటే, ఏదైనా మనం డైరెక్ట్ వినడం వేరు, ఇతరుల ద్వారా చెప్పడంలో చాలా తేడా వచ్చేస్తుంది. సైన్స్ పరంగా ఒక డిజైన్ చేస్తారు. ఇప్పుడు అందరినీ ఒక సైడ్ ఫేస్ చేయమని చెప్పేసి చివరున్న వ్యక్తి ఒక యాక్ట్ చేశాడు, ఆ తర్వాత నెక్స్ట్ అదే యాక్ట్ ఇంకోతను చేశాడు. అలా ఫస్ట్ చేసిన యాక్ట్కి చివరికి వచ్చేసరికంటే చాలా తేడాలు వచ్చాయి. కాబట్టి ఏదైనా సరే మనం డైరెక్ట్ వినడంలో ఉన్నంత గొప్పతనం, దానికి మన గ్రాస్పింగ్ పవర్ ఏదైతుందో వేరే వాళ్ళు చెప్పడంలో మనకు అది తెలియదు. కాబట్టి మీ యొక్క లక్ష్యం ఏంటి, మన లక్ష్యం ఏంటి, మన సబ్జెక్ట్ లక్ష్యం ఏంది? మన సబ్జెక్ట్ లక్ష్యం ఏంది? ప్రతి పేదవాడు కూడా ధనవంతుడు కావాలి ఒకటి. రెండోది, ప్రతి వాళ్ళు డబ్బు సంపాదించాలి. ఓకే, ప్రతి వాళ్ళు ఐశ్వర్యవంతులు కావాలి, ప్రతి వాళ్ళు సంపదను సమకూర్చుకోవాలి. ఈ విషయంలో నేను చాలాసేపు ఆలోచించాను. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళ ఆలోచన విధానం ఎడిపోతుంది అంటే మనం చెప్పే సబ్జెక్ట్ దేనికి పనికిస్తుంది, దేనికోసం పనికిస్తుంది, మనం ఏం చెప్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళు మామూలుగా కామన్గా వాళ్ళకి అయ్యే పనులతోనే వాళ్ళు మేము సాధించామని ఒక తృప్తిలో ఉంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు మనకేమేమి పనులు కావాలి, అయిపోతున్నాయా లేదా, మనకేమేం కావాలి ఇప్పుడు పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో. అంటే ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, కొన్ని రోజులు మీరు మనీ మెడిటేషన్ చేయగానే ఆటోమేటిక్గా మీకు కొన్ని పనులు అయిపోతాయి, కొన్ని అద్భుతాలు జరుగుతాయి. నేను చెప్తున్నాను కదా, ఎప్పటి నుంచి ఆగిపోయిన అమౌంట్ రావడం కానీ, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న వర్క్ ప్రోగ్రెస్ కావడం కానీ, ఇలా ఇవన్నీ చిన్న అయిపోతాయి. ఇది కాదు కదా మన లక్ష్యం. ఇప్పుడు ఏమవుతుందంటే దాదాపు ఒక 1 year క్రితం క్లాస్కి వచ్చిన వాళ్ళు, ఒక 10 సార్లు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా అక్కడే ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఒక లాస్ట్ ఇయర్ ఇన్ని కోట్లని మనం టార్గెట్ ఇచ్చాం, కొందరు మాత్రమే చేరుకున్నారు దానికి. మళ్ళీ ఈ ఇయర్ కూడా టార్గెట్ ఇచ్చాం, కొందరు మాత్రమే చేరుకున్నారు. అంటే వేరే ఇతరులు కూడా ఎందుకు చేరుకోవట్లేదంటే వీళ్ళకు కేవలం డబ్బు సంపాదించడమే కనిపించింది, వాళ్ళకి కనిపించలేదు. వాళ్ళకి కేవలం వాళ్ళ పనులు అయిపోతున్నాయి, మేము సాధించామనే తృప్తిలో ఉన్నారు వాళ్ళు. మనకు మహాభారతంలో స్టోరీ ఉంది. ఓకే, ద్రోణుడు పాండవులందరికీ, కౌరవులందరికీ శిక్షణ ఇస్తున్నప్పుడు ఏమైందంటే అక్కడ పక్షిని కొట్టమన్నాడు, పక్షి కన్నును కొట్టమన్నాడు. అందరికడిగితే ఏం కనిపించింది? పక్షి కనిపించింది. అర్జునుడికి ఒక్కడికే కన్ను కనిపించింది. వీళ్ళందరికీ పక్షి కనిపిస్తుంది, కన్ను కనిపించట్లేదు. మన లక్ష్యం ఏంది? కన్ను. ఆ కన్నే డబ్బు, సంపద, ఐశ్వర్యం. కాబట్టి ఎంత వీలైతే అంత మీకు మామూలు పనులు ఆటోమేటిక్గా అయిపోతాయి. మీరు జస్ట్ మనీ మెడిటేషన్ చేసి ఒక 40 days కాగానే ఆటోమేటిక్గా అయిపోతాయి. దాంట్లో మీకు అనంతమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాల్ని ఏనాడు కూడా పట్టుకొని కూర్చోకండి. నేను 100 సార్లు చెప్పాను. నేను ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాను. మీకు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, వాటిని టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి.
టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి. ఎందుకంటే ఇంతవరకు మనకు అద్భుతాలు ఎలా జరుగుతాయని మనం అనుకున్నాం. మనం ఎవరో స్వామీజీ దగ్గరికి వెళ్ళాం, లేదంటే ఎవరు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాం, లేకపోతే దేవుడికి మనం ప్రార్థన చేసాం, చేయడం వల్ల అద్భుతాలు జరిగినాయి అనుకున్నారు. కాదు, మీ ఇన్నర్ మైండ్ పదే పదే కోరుకోవడం జరిగిన అద్భుతాలే అవి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనీ మెడిటేషన్లో ఆటోమేటిక్గా మీ యొక్క అనంతమైనటువంటి శక్తి అది బయటికి ఉత్తేజితం అయిపోయి ఆటోమేటిక్గా మీ పనులన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. కాబట్టి ఒక అద్భుతాన్ని పట్టుకొని మీరు అక్కడే ఆగిపోకండి, దాన్ని వదిలిపెట్టండి. అది అయిపోయిందా, థ్యాంక్ యూ చెప్పండి, అంతే. ఒక పని జరిగిందా, థ్యాంక్ యూ చెప్పండి. మన లక్ష్యం ఎక్కడుంది? 1000 మైళ్ళు. ఆ 1000 మైళ్ళు మాత్రం మీకు కనిపించాలి. మధ్యలో ఎన్నో హర్డిల్స్ వస్తాయి, అవన్నీ వదిలిపెట్టండి. హర్డిల్స్ వస్తాయి, మంచివి వస్తాయి, చెడ్డవి వస్తాయి, దాని గురించి అసలు ఎక్కడ కూడా ఆలోచించద్దు మీరు. 1000 మైళ్ళే మీ టార్గెట్, అది మాత్రం మీ మైండ్లో కనిపించాలి. ఇక్కడ నుంచైనా సరే, ఇప్పటి నుంచైనా సరే, ఈ చిన్న చిన్న వాటిని పట్టుకొని పోయి అవసరం లేదు. వాటన్నిటి పక్కన పెట్టండి. అలాగే డబ్బు సంపద ఐశ్వర్యం, మీరు గొప్ప కోటీశ్వరులు కావాలి, ధనవంతులు కావాలి, అది మాత్రమే మీకు కనిపించాలి. ఇంకా వేరే దాని మీద దృష్టి పెట్టకండి. లాస్ట్ టైం మీరు చెప్పినట్టు అంటే మనం కామ్గా కూర్చొని ఉన్నప్పుడు విశ్వంతో కనెక్ట్ అయ్యే విధానం ఏదైతే ఉంటుందో సేమ్ అదే మన ఇన్నర్ వాయిస్ ఏదైతే మనకి వినిపిస్తూ ఒక నాదంలాగా మన స్వరంలాగా వినిపిస్తూ చెప్తుందో అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు మీరు. ఆల్రెడీ విశ్వంతో అందరూ కనెక్ట్ అయి ఉన్నారండి. ఇక్కడ పుట్టిన ప్రతి జీవి విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నారు. విశ్వంతో కనెక్ట్ కాకపోతే నీకు ఆ విశ్వంలో ఉన్న శ్వాసను ఎలా పీల్చుకోగలుగుతావు, గాలిని ఎలా పీల్చుకోగలుగుతావు? ఇక్కడ పంచభూతాల్లో అన్నిటితో మమేకం ఎలా అయిపోతావు? కాకపోతే మీరు పర్టికులర్గా మౌనంగా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మీ ఇన్నర్ మైండ్ మేల్కొంటుంది. మీ ఇన్నర్ మైండ్ మేల్కొంటుంది. గొప్ప గొప్ప అద్భుతాలన్నీ కూడా రాత్రుల్లో జరుగుతాయి. అవును, మరి గమనించండి. ఒక సైంటిస్ట్ కానీ ఒక మేధావి కానీ గొప్ప గొప్ప ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? నిశ్శబ్దం ఎప్పుడైతే వస్తుందో అందులోంచే ఒక కొత్త ఆలోచన పుడుతుంది. అంటే రాత్రి అందరూ పడుకుంటారు, పడుకున్న తర్వాత మేధావులు మేల్కుంటారని చెప్పాను నేను. ఎందుకంటే వాళ్ళకి నిద్ర పట్టదు, ఆ నిరంతరమైన ఆలోచనలు. అప్పుడు ఒక అద్భుతాలు అనేటివి అన్ని రాత్రిలోనే సృష్టించబడతాయి. ఎందుకంటే నిశ్శబ్దం ఎప్పుడైతే ఆవహిస్తుందో అప్పుడు ఒక నాదం పుడుతుంది. అంటే అది మీ ఇన్నర్ వాయిస్. నాదం అంటే ఇంకేదో కొత్తది కాదు, మీ ఇన్నర్ వాయిస్. దాని శ్రద్ధగా మీరు విన్నప్పుడు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరు డబ్బు సంపద ఐశ్వర్య విషయంలో కూడా ఈ చిన్న చిన్న అద్భుతాలన్నింటినీ పక్క పెట్టండి ఫస్ట్. అలాంటి బోలెడు జరుగుతాయి, వాడిని మీరు పట్టించుకోకండి. మీకు ఏం కావాలో దాని మీద దృష్టి పెట్టండి. కేవలం డబ్బు సంపద ఐశ్వర్యం మాత్రమే మీ లక్ష్యం. మీరు అక్కడ కనిపించాలి, ఇక్కడ కాదు. ఇది అందరు కామన్ జరిగేది. ఇది మీరు దీన్నే పట్టుకొని ఇదే అద్భుతం అని చెప్పేసి దీంట్లోనే హ్యాపీగా ఉండి ఇక ముందు అడిగేయలేకపోతున్నారు. అది ముందు గమనించండి నేను చెప్పేది. అది ఇప్పుడు ఎలా ఉందంటే తేనెలో చీమ పడింది, చీమకు తేనె అంటే ఇష్టం, పాపం బయటికి రాలేదు. అర్థమైందా? తేనెలో పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇంకా అంతకంటే ఇంక గొప్పది ఉంది. మీరేమనుకుంటారు? ఈ అద్భుతాలు జరగానే నాకు అన్నీ అయిపోయినాయని ఒక తృప్తిలో ఉంటున్నారు. అది కాదు అద్భుతం. మీ అద్భుతం ఏంది? డబ్బు సంపద ఐశ్వర్యం. ఆ టార్గెట్ చేరినప్పుడే నిజమైన అద్భుతం మీరు సాధించినట్టు. ఈ చిన్న చిన్న వాటి మీద మీరు అక్కడనే అయిపోయినారనుకోండి. ఇంతకుముందు చెప్పాను, ఒక 1 కోటి రూపాయలు అనుకున్నారా, నేను సాధించాను, నేను 1 కోటి రూపాయలు అనుకున్నా, అక్కడ అయిపోయినారనుకో 10 కోట్లు సంపాదించలేరు మీరు. సింపుల్. మీ లక్ష్యం 10 కోట్ల, 10 కోట్లు అయిపోయిందా 100 కోట్లు, అలా పెంచుకుంటూ పోండి. ఎక్కడ కూడా దేంతో సంతృప్తి చెందొద్దు. అది నేను చెప్పేది. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.